హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెరిడియన్ స్టూడియోస్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక చిన్న విలేజ్లో ఒక పేద అబ్బాయి ఒక పూట అన్నం కోసం 17 గంటలు పొలంలో పనిచేసేవాడు. అదే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, అదే అబ్బాయి కొన్ని కోట్ల కంపెనీకి అధిపతి అయితే. ఈ స్టోరీ ఎవరిదనుకుంటున్నారు? హోండాయ్ CEO, అతని పేరు చెంగ్ యూ జీ. అతనిది స్టోరీ. కొరియాలోని ఒక చిన్న గ్రామంలో 1915లో అతను జన్మించాడు. అతడు ఎప్పటి నుంచో ఒక స్కూల్ టీచర్ అవ్వాలని అనుకునేవాడు. అతడి ఫ్యామిలీ తినడానికి కూడా తిండి లేకుండే కాబట్టి, అప్పట్లో పూర్ కాబట్టి అతడు వాళ్ళ పేరెంట్స్తో కలిసి పొలాల్లోకి వెళ్ళేవాడు. అక్కడ కూలి పని చేసేవాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎంత కష్టపడినా సరే వాళ్ళకి తినడానికి తిండి ఉండేది కాదు. మంచి వైద్యం, బట్టలు ఇవన్నీ పక్కన పెట్టండి, తినడానికి ఒక పూట తిండి కూడా ఉండేది కాదు. ఇది ఇలా ఉండగా చెంగ్ పక్కనే ఉన్న సిటీకి కట్టెలు అమ్మడానికి వెళ్ళాడు. వాళ్ళకి తినడానికి ఫుల్గా తిండి, వేసుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయని చెంగ్ గమనించాడు. వాళ్ళంతా చెంగ్ ఫ్యామిలీ లాగా రోజంతా కష్టపడట్లేదు, కానీ సిటీలో ఉన్న వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇదంతా చూసిన చెంగ్కి చాలా బాధగా అనిపించింది అండ్ కొంచెం కోపం కూడా వచ్చింది. అఫ్ కోర్స్ కష్టపడే వాళ్ళకి ఎవరికైనా కోపం వస్తుంది కదా. సో తన కోసం కూడా ఒక బెటర్ లైఫ్ లీడ్ చేయాలి అని అనుకున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఒక రోజు ఒక న్యూస్ పేపర్లో ఒక విషయాన్ని చదివాడు. దగ్గరలో ఉన్న సిటీలో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అందులో పనిచేయడానికి కొంతమంది లేబర్ కావాలి అని ఆ న్యూస్ పేపర్లో ఆర్టికల్ వేశారు. ఈ న్యూస్ చూడగానే అతనికి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక పట్టుదల వచ్చింది. 1932లో అంటే అతనికి 16 సంవత్సరాలు ఉన్నప్పుడు చెంగ్ ఒక సర్ప్రైజింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఏంటంటే ఇంటి నుంచి పారిపోవాలి అని డిసైడ్ చేసుకున్నాడు. సో ఒక రోజు రాత్రి అతని ఫ్రెండ్తో కలిసి సిటీకి వెళ్ళాలి అని అలా కొన్ని కిలోమీటర్లు నడిచిన తర్వాత వాళ్ళు అనుకున్న ఆ సిటీకి వెళ్ళి కన్స్ట్రక్షన్ లేబర్ వర్క్ చేయాలని అనుకున్నాడు. వాళ్ళు ఇచ్చే తక్కువ డబ్బులకి ఆ పని చాలా కష్టంగా ఉండేది, కానీ చెంగ్ చాలా హ్యాపీగా ఉండేవాడు. ఎందుకంటే అతడు లైఫ్లో ఫస్ట్ టైం సంపాదించాడు కాబట్టి. ఇలా ఒక 2 నెలలు అక్కడ పని చేశాడు. ఇలాగే ఉండగా ఒకరోజు వాళ్ళ నాన్నకి దొరికిపోయాడు. వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీతో కలిసి పని చేయడానికి తనని ఇంటికి తీసుకెళ్లాడు. దీంతో వాళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు, ఒక్క చెంగ్ తప్ప. తనలో కన్స్ట్రక్షన్ పట్ల, కొంచెం ఇంజనీరింగ్ పట్ల కొంచెం నాలెడ్జ్ వచ్చింది అండ్ అతనికి ఒక క్లారిటీ వచ్చేసింది. అండ్ ఎన్ని రోజులు కష్టపడ్డా కానీ ఇలానే ఈ పేదరికంలోనే ఈ పొలం పని చేసుకుంటూనే ఉండిపోతానని చెప్పేసి అతనికి ఒక క్లారిటీ వచ్చేసింది. అందుకే మరో 2 సార్లు ఇంటి నుంచి పారిపోయాడు. బట్ అతన్ని పట్టుకొని వాళ్ళ నాన్న ప్రతిసారి ఇంటికి తీసుకొచ్చేవాడు. ఫైనల్గా 1934లో అంటే తనకి 18 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మళ్ళీ 4వ సారి పారిపోవడానికి ప్రయత్నించాడు, కానీ తనని ఎవ్వరూ ఆపలేకపోయారు. ఇప్పుడే సౌత్ ఇండియాకి క్యాపిటల్ అయిన సోల్కి చేరుకున్నాడు. అక్కడ దొరికిన ప్రతి పని చేసేవాడు. ఫస్ట్ కన్స్ట్రక్షన్ లేబర్గా, తర్వాత ఫ్యాక్టరీలో, ఇలా ఎన్నో చేశాడు. అండ్ ఫైనల్లీ రైస్ డెలివరీ షాప్లో ఉద్యోగం వచ్చింది. తన వర్క్ చూసి కస్టమర్స్ అండ్ షాప్ ఓనర్ కూడా తనని ఎంతలా ఇంప్రెస్ అయ్యారంటే కేవలం 6 నెలల్లోనే చెంగ్ ఆ షాప్కి మేనేజర్ అయ్యాడు. దీని తర్వాత చెంగ్ దాన్ని గ్రో చేయడానికి చాలా కష్టపడ్డాడు. ఇలా జరుగుతూ ఉండగా 1937లో ఆ షాప్ ఓనర్కి సీరియస్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆ షాప్ ఓనర్ ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నాడు. ఏంటంటే చెంగ్ ఒక హార్డ్ వర్క్ని చూసి ఆ షాప్ని చెంగ్కే రాసిచ్చేశాడు. చెంగ్ ఒక 22 సంవత్సరాల్లోనే ఎంప్లాయీ స్థాయి నుంచి ఓనర్గా మారిపోయాడు. తరువాత 2 సంవత్సరాలు కూడా మార్కెట్లో నమ్మకాన్ని సంపాదించుకోవడం కోసం చెంగ్ చాలా కష్టపడేవాడు, ఎందుకంటే తన బిజినెస్ని ఇంకా పెంచుకోవడం కోసం. ఇలా అంతా సవ్యంగా జరుగుతుంది. బట్ సడన్గా తన లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చి పడింది. ఎందుకంటే అది World War II టైం. ఎందుకంటే ఆ టైంలో కొరియాని జపాన్ పరిపాలిస్తుంది. సో ఆ టైంలో జపాన్ ఆర్మీకి రైస్ ఎంతో ముఖ్యం కాబట్టి కొరియాలో ఉన్న రైస్ షాప్ అన్నిటిని అక్రమంగా దోచుకుంది. అంటే అక్రమంగా లాక్కొని సీజ్ చేసింది. తన కన్న కళలు, ఎన్నో సంవత్సరాల కష్టం ఒక్కసారిగా బూడిదలో పోసిన పన్నీర్లా అయిపోయింది. కానీ చెంగ్ చాలా బాధపడ్డాడు, కానీ ఎక్కడా నిరాశ చెందలేదు. నేను అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తాను అని ఇలా అనుకొని జపాన్ చేతుల్లో ఏ కంపెనీ అయితే లేదో ఆ కంపెనీని స్టార్ట్ చేయాలి అని అనుకున్నాడు. కార్లు రిపేర్ చేసే బిజినెస్ పై ఫోకస్ చేశాడు. ఇలా 1940లో కొంత డబ్బుని లోన్గా తీసుకొని ఎడవ్ సర్వీస్ గ్యారేజ్ ని ఓపెన్ చేశాడు. తర్వాత తన బిజినెస్ చాలా మంచిగా జరిగేది. ఈసారి కూడా ఒక విషాదం చోటు చేసుకుంది. అక్కడ ఓపెన్ చేసిన నెల తర్వాత ఫైర్ యాక్సిడెంట్ జరిగి మొత్తం కాలిపోయింది. ఈసారి చెంగ్ సిచ్యువేషన్ చాలా కష్టంగా మారిపోయింది.
ఒకవైపు తను తీసుకున్న బ్యాంక్లో లోన్ కట్టాలి, ఇంకోవైపు కస్టమర్ కార్లకు కూడా తనే నష్టపరిహారం చెల్లించాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక నార్మల్ పర్సన్ ఎవరైనా సరే ఆశలు వదిలేసుకొని ఆపేస్తారు. కానీ చెంగ్ మాత్రం అంతకన్నా పెద్ద రిస్క్ తీసుకున్నాడు. మళ్ళీ మొదటి కంటే ఎక్కువగా బ్యాంక్లో లోన్ తీసుకున్నాడు. వచ్చిన డబ్బులతో సగం కార్లు కారిపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాడు. మిగతా డబ్బుతో ఇంకొక గ్యారేజ్ స్టార్ట్ చేశాడు. ఈసారి అందరిలా కాకుండా మార్కెట్లో ఉన్న ప్రాబ్లం కి తను సొల్యూషన్ కనుక్కున్నాడు. బయట ఏ గ్యారేజ్ కి ఇచ్చినా 3 నుంచి 4 వారాలు కార్ రిపేర్ కోసం తీసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళ కస్టమర్స్ చాలా ఇబ్బంది పడేవారు. చెంగ్ ఏం చేశాడంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకున్నాడు. 2-3 రోజుల్లోనే కస్టమర్కి కార్ డెలివరీ ఇచ్చేసేవాడు. దీనివల్ల ఆ సిటీలో చెంగికి చాలా మంచి పేరు వచ్చింది. దీంతో పాటు అధికంగా లాభాలు కూడా వచ్చాయి. ఇలా మెల్లమెల్లగా విజయం వైపు అడుగులు వేస్తున్న టైంలో మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టాడో అక్కడికే వెళ్ళిపోయాడు. ఈసారి ఏమైందనుకుంటున్నారా? చెప్తా వినండి. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్కి కావాల్సిన గన్స్ కోసం ఆ ప్రదేశంలో ఉన్న కార్ గ్యారేజ్లన్నీ ఆక్రమించుకుంది. ఆ గ్యారేజుల్లో గన్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. ఎంతో కష్టపడి పెట్టిన గ్యారేజ్ మళ్ళీ చేజారిపోయింది. బట్ ఈసారి తను సేవ్ చేసుకున్న కొంత డబ్బులు ఉన్నాయి. 1945లో వరల్డ్ వార్ పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ అతను ఒక కార్ గ్యారేజ్ను ఓపెన్ చేశాడు. బిజినెస్ పాతదే, కానీ దాని పేరు మాత్రం కొత్తది. దాని పేరే హోండై ఆటో సర్వీస్. దీంట్లో తనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అక్కడ చాలా మంచిగానే బిజినెస్ జరిగింది. ఇలాంటి టైంలోనే తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి అని అనుకున్నాడు. అయితే గతంలో తను లేబర్గా వర్క్ చేసిన కొంచెం ఐడియా ఉంది. అంటే 1947లో అంటే తనకి 31 సంవత్సరం ఉన్నప్పుడు అప్పుడే హోండా సివిల్ వర్క్స్ కంపెనీ అని స్టార్ట్ చేశాడు. అలా లాసెస్ వచ్చినా కానీ తన బిజినెస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. 1950లో పెద్ద ప్రాజెక్ట్స్ని టేక్ ఓవర్ చేసేలాగా ఎదిగింది. ఇలా ఈ ఫీల్డ్లో ఎదుగుతూ ఉండగా మళ్ళీ మొదలుపెట్టిన ప్లేస్కే పడిపోయాడు. ఈసారి ఎలా అనుకుంటున్నారా? 1950 జూన్లో నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి వార్ అయింది. ఆ టైంలో తను ఎంతో కష్టపడి బిల్డ్ చేసుకున్న బిజినెస్ మొత్తం లాస్ అయింది. ఈ దెబ్బతో తన ఊరికి వెళ్ళి చిన్న చిన్న పనులు చేయడం స్టార్ట్ చేశాడు. ఈ స్టోరీ వినేటప్పుడు మీకు ఎలా అనిపించిందో తెలియదు, కానీ నేను రాసేటప్పుడు మాత్రం చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే అంత స్థాయికి వెళ్ళడం, మళ్ళీ టైం బాగోలేక మళ్ళీ కింద పడిపోవడం, ఇలా ప్రతిసారి జరుగుతున్నా తన పైన ఉన్న నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. అయితే ఇలా రోజులు గడుస్తూ ఉండగా మళ్ళీ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివాడు. సౌత్ కొరియాని కాపాడడానికి వచ్చిన అమెరికన్ ఆర్మీకి బిల్డింగ్స్ అండ్ హెడ్ క్వార్టర్స్ నిర్మించడానికి ఒక కాంట్రాక్టర్ కావాల్సి వచ్చింది. ఇది చూసిన చెంగుకి తన మనసులో ఒకటే తిరుగుతోంది. అమెరికా వాళ్ళ దగ్గర ఎలాగో డబ్బులు ఉంటాయి, కానీ వాళ్ళకి కావాల్సింది నమ్మకంగా ఆన్ టైం వర్క్ కంప్లీట్ చేయడం. అండ్ వెంటనే టెండర్ని వేసి తన కాంట్రాక్ట్ని సొంతం చేసుకున్నాడు. ఇలా ఓ పక్క యుద్ధం జరుగుతుంది కాబట్టి తనకి ప్రాఫిట్స్ లాస్ చాలా జరుగుతూనే ఉన్నాయి. తన మోటో ఒకటే, ఎన్ని లాస్ అయినా ఎంతగానో ప్రాఫిట్ వచ్చినా కానీ నమ్మకంగా ఉండాలని. దీనివల్లనే అమెరికన్కి చెంగుకి చాలా మంచి రిలేషన్ ఏర్పడింది. 1952లో యుద్ధం ముగిసింది, కానీ అమెరికా నుంచి చెంగుకి కాంట్రాక్ట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఈ యుద్ధంలో సౌత్ కొరియాకి చాలా నష్టమే జరిగింది. అందుకే అమెరికన్ గవర్నమెంట్ సౌత్ కొరియాని మొత్తం రీబిల్డ్ చేయాలి అనుకుంది, లైక్ బిల్డింగ్స్, రోడ్స్, డ్యామ్స్. అయితే అప్పటికే మంచి రిలేషన్లో ఉన్న చెంగుకి ఆ ప్రాజెక్ట్స్ అన్ని తనకే వచ్చేలా చేసుకున్నాడు చెంగ్. సౌత్ కొరియాలో ఉన్న మేజర్ ప్రాజెక్ట్స్, బ్రిడ్జ్, డ్యామ్స్, రోడ్స్, ఇలా ప్రతిదీ హోండై కంపెనీకే హ్యాండ్ ఓవర్ చేసింది అమెరికా. సౌత్ కొరియాలోనే అతిపెద్ద కంపెనీగా మారింది. కానీ చెంగ్ ఇంతటితో ఆగలేదు. హోండై కంపెనీ అనుకుంటే మనం ఓన్లీ కార్లు రిపేర్ చేసేది అనుకుంటాం కదా, కానీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆటోమొబైల్ కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ, స్టీల్ కంపెనీ, ఫైనాన్షియల్ కంపెనీ, షిప్ బిల్డింగ్ కంపెనీ, ఇలా చాలా రకాలుగా హోండై కంపెనీ లీడింగ్ లో ఉంది. దీంతో ఇంటర్నేషనల్ గా హోండై కంపెనీకి చాలా బిజినెస్లే ఉన్నాయి, కానీ పర్టికులర్ గుర్తింపుని అయితే తీసుకురాలేదు. చెంగ్ బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చింది, అదే హోండై మోటార్స్. 1967లో హోండై మోటార్ కంపెనీ స్టార్ట్ చేశాడు. 1968లో ఫోర్డ్ కంపెనీతో కొలాబరేట్ అయ్యాడు. చాలా కార్లు తయారు చేశారు. ఆ కార్లతో చాలా ప్రాఫిట్సే వచ్చాయి. కానీ హోండై తన సొంత కంపెనీతో కార్లు లాంచ్ చేయాలి అని అనుకుంది, కానీ ఫోర్డ్ ఒప్పుకోలేదు. దీంతో 1973లో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ విడిపోయింది. కార్లు తయారు చేయడానికి తమ టెక్నాలజీ ఇవ్వమని వోక్స్ వ్యాగన్ ఇలాంటి చాలా కంపెనీని
ట్రై చేశాడు కొలాబరేట్ కోసం. వీళ్ళందరూ నిరాకరించారు. కానీ ఫైనల్ గా జపాన్ కి సంబంధించిన ముక్సిబిషి అనే కంపెనీ ఒప్పుకుంది. అంటే ఆ కంపెనీని యూజ్ చేసుకొని అంటే హోండా కంపెనీ సొంతంగా కార్లు అమ్ముకోవచ్చు. ఇంకా అక్కడ నుంచి చెంగ్ అయితే ఆగలేదు. దీంతో 1967లో హోండా ఒక కార్ ని లాంచ్ చేసింది. ఇది సౌత్ కొరియాలో అప్పుడు చాలా పెద్ద సక్సెస్ అయింది. బట్ తన బిజినెస్ ని ఇంటర్నేషనల్ గా తీసుకెళ్లాలని క్వాలిటీని ఇంప్రూవ్ చేసి హోండా ఇంకొక కార్ ని కూడా లాంచ్ చేసింది. ఇది కూడా ఇంటర్నేషనల్ గా చాలా పెద్ద సక్సెస్ తెచ్చిపెట్టింది. ఇలా స్టెప్ బై స్టెప్ పైకెక్కుతూ ప్రపంచవ్యాప్తంగా హోండా కంపెనీ అంటే ఎవరు తెలియని వారే లేరు. ఇలా ఒక పూట తినడానికి కూడా తిండి లేని ఒక వ్యక్తి కొన్ని కోట్లకే అధిపతి అయ్యాడు. అండ్ స్టోరీ విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో నేను మళ్ళీ వస్తాను.